10 గంటల సమయంలో నేను మా సోదరుని యొక్క అన్నగారి కుమారుని వివాహ రిసెప్షన్కు హాజరైన సందర్భంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ అయినటువంటి తక్కలపల్లి రాజేశ్వరరావు గారు నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ అనుకుంటూ నా వద్దకు వచ్చి నా భుజం మీద చేస్తూ బయటికి వచ్చే క్రమంలో నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతావు, ఇంగ్లీష్ బాగా చదువుకున్నావు అనే సందర్భంలో మాట్లాడుకుంటూ నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావు అని చెప్పి నన్ను ఒక మాట అనడం జరిగింది. దానికి నేను కౌంటర్ అటాక్ చేసి మాటలు సరిగా రాని నాగేశ్వరరావు గారు మాకు నోరుంది, నేను కూడా మాట్లాడగలుగుతానని చెప్పి అనే విషయంలో మాట పెరిగింది. అతను మొన్న జరిగినటువంటి పురపాలక సంఘ అవిశ్వాస కార్యక్రమానికి నేను సహకరించేటువంటి దురుద్దేశంతో ఆ ఫంక్షన్ హాల్లో నాతోటి గొడవకు దిగడం జరిగింది. ఆ గొడవ దిగినటువంటి క్రమంలో ఇచ్చారీతిగా గౌరవ కౌన్సిలర్ని కూడా చూడకుండా ఆయనకు నోటికొచ్చినటువంటి విధంగా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ మా మీద లేనిపోని నిందారోపణలు చేస్తూ అట్లా ఈ విధంగా ఆ విధంగా అని చెప్పి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించి మా మీద చేయి చేసుకోవడానికి కూడా జరిగింది. అదే సందర్భంగా నేను అదే రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ నందు అతని మీద ఫిర్యాదు కూడా నమోదు చేయడం జరిగింది. దానికి పోలీస్ యంత్రాంగం నేను ఇచ్చినటువంటి పిటిషన్ను స్పందించి అతని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. బిడ్డ రాజేశ్వరరావు, నిన్ను 30 మంది కౌన్సిలర్లు ఎన్నుకొని నీకు భిక్ష వేసినట్టు నీకు చైర్మన్ పదవి ఇచ్చినావు. నువ్వు ప్రజల పక్షాన చైర్మన్గా ఎన్నుకోబడలే. 29 మంది సభ్యులు నీకు గతంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ ఆదేశానుసారంగా నీకు చైర్మన్ పదవి కట్టబెట్టడం జరిగింది. చైర్మన్ పదవి కట్టబెట్టడం మా భిక్షే, అది మర్చిపోవద్దు. 4 సంవత్సరాలు నిన్ను కడుపులో పెట్టి చదువుకున్నాం. నీ యొక్క పనులు, నీ పద్ధతి నచ్చకనే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కౌన్సిలర్గా. ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరికి సపోర్ట్ చేయాలో ఆ విధంగా చేసుకున్నాం. ఎలాంటి డబ్బులకు కానీ ప్రలోభాలకు కూడా లొంగకుండా 28 రోజులు ఏకపక్ష నిర్ణయంతో, వాళ్ళ సొంత నిర్ణయంతో పార్టీకి కానీ దానికి కూడా భయపడకుండా మాకు నచ్చిన వ్యక్తికి మేము సపోర్ట్ చేసి చైర్మన్గా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నం విఫలం కావడంతో నీ కళ్ళు నెత్తిలెక్కి బయలు అమ్మి నీకు సపోర్ట్ చేయలేనటువంటి దురుద్దేశంతో మా మీద నిందాపనలు చేస్తూ మమ్మల్ని ఎక్కడ కడితే అక్కడ మమ్మల్ని భయభ్రాంతాలకు గురి చేస్తూ చంపుతానని బెదిరిస్తూ మీది చేసుకొని బిడ్డ, నేను ఒక గౌరవ కౌన్సిలర్, నువ్వెంతో జమ్మికుంట ప్రజాప్రతినిధిగా పట్టణానికి నాకు కూడా నా సేవలు అవసరం. నీకంటే ఎక్కువ విద్యావంతులమై చదువుకున్నాం. ఏం జరుగుతుంది పాలకవర్గం ఆ విషయాన్ని మనోగతంగా ఏనాడు పత్రికా దృష్టికి తీసుకురాకుండా నువ్వు చేసినటువంటి శిశుపాలనకి నువ్వు తప్పులు లెక్క నీ తప్పులు ఎప్పుడైతే నిండుతాయో ఆ విధంగానే నువ్వు నీ యొక్క ఈ అవిశ్వాస తీర్మానానికి గురి కావడం జరిగింది. బిడ్డ ఖబర్దార్, నువ్వు ఎలాంటి ప్రలోభాలకు మమ్మల్ని అవమాన పాలు చేసినా కూడా గాంధీ చౌరస్తాల నువ్వన్నా చెప్పులు గురించి మెడకేసుకోవాలి, మేమన్నా ప్రలోభాలకు గురైతే మేమన్నా చెప్పులు గురించి మెడకేసుకున్నాం. ఖబర్దార్, పార్టీలు వేరైనా మనుషులందరూ ఒకటే. నీకు ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చినాం. ఆ విధానాన్ని మర్చిపోయి నువ్వు తాగిన మైకల్లో మాట్లాడినావా, తాగకుండా మాట్లాడినావా, నటించావా, ఈ విషయం మాకు తెలియదు. బిడ్డ, వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని గౌరవ కౌన్సిలర్ మీదకి మరొకసారి ఎలాంటి దుశ్చర్యలుగా చేసినట్టయితే ఖబర్దార్ బిడ్డ, నడి చౌరస్తాల గుడ్డలు తీసుకొడతాం. ఇది మా హెచ్చరిక అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు జారీ చేస్తున్నాం. మరొకసారి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఎలాంటి కౌన్సిలర్ల మీద కూడా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి అపవాద నిందలు కానీ ఆరోపణలు చేసినట్టయితే ఖబర్దార్ మరొకసారి హెచ్చరిస్తున్నాం.